మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది మనం తీసుకునే నిర్ణయమా? మనకొచ్చిన ఆలోచన? లేకపోతే భగవంతుడి ద్వారా వచ్చిన గైడెన్సా? అన్నది ఎలా తెలుసుకుంటామంటే, మన ఆలోచనలకు అది మాటి మాటికి ఫ్లాష్ అవుతది ఆ పరిష్కారం. ఆ తర్వాత బయట పరిస్థితులు గూడా మారతాయి. ఇది ఇండికేషన్ ఆయన ఇచ్చాడని చెప్పడానికి. ఇంకా మీకు ఈ పాయింట్ బాగా అర్థం కావడానికి రామాయణంలోని సీతాపహరణ సీన్ తీసుకుందాం. సో, అందరికీ తెలిసిన కథే రామాయణము. సో, పంచవటిలో సీత ఉంటుందంటే పంచతత్వాలతో చేసిన శరీరంలో సీత అంటే ఆత్మ. సో, ఆత్మ పరమాత్మ కథ రామాయణ మహాకావ్యం అన్నది. సో, పంచతత్వాలతో చేసిన శరీరం అంటే పంచవటిలో సీత, రాముడు, లక్ష్మణుడు. రాముడు అంటే ఇక్కడ పరమాత్మ రాముడు. తర్వాత లక్ష్మణుడు అంటే లక్ష్యము. సో, ఇప్పుడు శరీరాలను చూడకుండా ఆత్మను చూసి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఒక ఆత్మ పరమాత్మ సాంగత్యంలో తన లక్ష్యము నరుని నుండి నారాయణుడి స్థితికెళ్ళడం. ఉన్న ఆత్మ బంగారు లేడిని చూసింది. అంటే ప్రపంచం యొక్క ఆకర్షణకు లోనైంది. సో, అందుకే మళ్ళీ చెప్తున్నాం ఆధ్యాత్మికత అంటే జోలె పట్టుకొని ఎళ్ళిపోవడం కాదు. ధర్మ మార్గంలో డబ్బు సంపాదిస్తాము. డబ్బు సంపాదించడము పవిత్ర కార్యం, అది తప్పుడు పని కాదు. ధర్మ మార్గంలో సంపాదిస్తాము. ఏ ధర్మం అయితే భగవంతుడు చెప్పాడో దాని అనుసారంగా ఖర్చు కూడా పెడతాం. కానీ ఆ కొనుక్కునే వస్తువులు, వైభోగాలు ఏవైతే అన్నీ ఉంటాయో వాటి పట్ల మోహం ఉండదంతే. సో, ఈరోజు ఇల్లు కొనుక్కోవాలనుకోవడం తప్పు కాదు. ఈరోజు కారు కొనుక్కోవాలనుకోవడం కూడా తప్పు కాదు. కానీ డబ్బు ధర్మ మార్గంలో సంపాదించిందై ఉండాలి. ఆ తర్వాత వాటి పట్ల మోహం ఉండొద్దు. అంతే అక్కడ సింపుల్‌గా చెప్పాలంటే. అంతేగాని జోలె పట్టుకొని ఎళ్ళిపోవడమో, వాళ్ళని వీళ్ళని అడుక్కోవడమో కాదు ఆధ్యాత్మికత అంటే. సో, డబ్బు సంపాదించడం అన్నది ఒక పవిత్ర కార్యం అది. సో, ఇప్పుడు రామాయణానికొస్తే ఇక్కడ ప్రపంచం యొక్క ఆకర్షణని బంగారు లేడి కింద చూపిచ్చారు. సో, ఆ ఆకర్షణకి లోనైనప్పుడు సీత అది కావాలని అడిగినప్పుడు రాముడు అది ప్రపంచం యొక్క ఆకర్షణ అని చెప్పాడు. సో, ఇప్పుడు మళ్ళీ ఆత్మజ్ఞానానికి రండి. సో, ఆత్మకి పరమాత్మ ఈనాడు చెప్తున్నాడు అది ప్రపంచం యొక్క ఆకర్షణ. సో, ప్రపంచంలో ఉంటాము, సంతోషిస్తాం గానీ అది కావాలి అని చెప్పి మొండిపడి ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఇల్లు ఉందనుకోండి, వాళ్ళకుంది కాబట్టి మనకు గూడా ఉండాలని చెప్పి వీళ్ళ మొండి పట్టుదలలోకి వెళ్ళిపోయేసి ఇంకా ఆ జీవితం అంతా ఇప్పుడు బ్యాంక్‌లో పని చూసాను గదా! హౌస్ లోన్ ఇల్లు కట్టాలన్నది ఒకరికి అది ఎట్లయిపోతుందంటే ఇంక సంతోషాన్నే వదిలేసుకుంటున్నారు.